గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అది బర్ల ఫాము అలా ఇలా 8 గుంటల ల్యాండ్ రోడ్ ఎక్కమని స్కూల్ వరకు రావడని చెప్పి మాకు మొత్తం మా షెడ్ అంతా కూలగొట్టిపించారు. కమిషనర్ సారు సునీల్ సారు మరి మీకు ఇంత ఏం అవసరం వచ్చింది మా షెడ్ కూలగొట్టడానికి, మీరు స్కూల్ వరకు వేసుకోవచ్చు కదా అంటే అంటాడు కదా. ఎమ్మెల్యే సార్ మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు. మేము ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వింటాం కానీ మీరు చెప్పినట్టు వింటాం. మీరు వచ్చి డీసీపీకి అడ్డం ఉంటే మిమ్మల్ని ఒకే అయినా కానీ మీరు 4 రోజులు సస్పెన్స్ అవుతాం కావచ్చు కానీ మీకు ఏం రాదు, పానాలు పోతే అంతే తప్ప కానీ మీకు ఏం రాదు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అట్లా అర్ధరాత్రి 9 గంటలకు మేము పాలు విండే టైంకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఒక 2-3 సార్లు వచ్చి బెదిరించారు. బెదిరించి ఇప్పుడు 3వ సారికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి కమిషనర్ సార్ ఫోన్ చేపించి కమిషనర్ సారు నేను అక్కడికి పోలేదు, నేను ఎంక్వైరీ చేయలేదని మా ముందు మాట్లాడి తెల్లారా వచ్చి షెడ్ అంతా కూలగొట్టారు. మాకు న్యాయం కావాలి. మాకు జీవన ఆధారం బర్రెలు పాము అట్లా 20 గుంటలు కబ్జా చేసిర్రు. కబ్జా చేసి మమ్మల్ని 4 గంటలకు తీసుకొని పోయి నైట్ 8 దాకా మమ్మల్ని స్టేషన్లు ఉంచుకొని గోడ పెట్టి ఆ బిల్డింగ్ కట్టిపించిండు. కట్టిపించి మా గెలిచిన వారు క్షణమే ఆ బిల్డింగ్ కట్టిపించిండు. అది అక్కడికి 20 గుంటలు పోయినా మంచిదే, మా పిల్లలకు 8 గుంటలు అయిన ఉంటుంది కదా అని మేము 8 గుంటలలో బర్ల ఫామ్ మళ్ళీ కూలగొట్టిన మళ్ళీ వేసుకున్నాం. 2 ఫామ్లు కూలగొట్టిరు వరకు, 2 కూలగొట్టిన మళ్ళీ ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూలగొట్టిరు. మేము ఎట్లా బతకాలి? ఇప్పటికి 56,000 లక్షలు మేము తెచ్చి పెట్టినాం. అప్పు తెచ్చుకుంటా మేము చేసుకుంటా బతుకుతాను. మాకు ఇది తప్ప మాకు ఇంకెక్కడ గుంట భూమి లేదు. మా అమ్మోళ్ళు ఇచ్చిన 20 గుంటల పొలం కూడా కొని తీరికెట్టి. నిన్న ఏం జరిగింది అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇంట్లోనే ఉన్నాం. మేము అడ్డం పోతే మమ్మల్ని నన్ను ఒక 4 లేడీస్ కానిస్టేబుల్ నన్ను అనగబట్టిరు, ఆయనను పోలీసులు ఆయనను అనగబట్టిరు. మమ్మల్ని మీరు ఆడికి ఓనే పోవద్దని మమ్మల్ని ఆడ కూర్చుండబెట్టి వాళ్ళు మొత్తం కూలగొట్టిరు. జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి. ఈరోజు ఈ ఓదేలు గారి పక్షాన కోరేది ఏంటంటే మున్సిపల్ కమిషనర్కు ఇంత విస్తృతమైనటువంటి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మున్సిపల్ కమిషనరు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇతన్ని యొక్క అవినీతి ఆరోపణల మీద డీజిల్ అక్రమంగా తీసుకోవడం, అనేక బిల్లులు చేయకుండా బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాయని చెప్పి మున్సిపాలిటీ ఆ రోజు సరెండర్ చేసింది. ఈ వ్యక్తిని సరెండర్ చేస్తే ఇక్కడ నుంచి సరెండర్ చేస్తే నాకు మరి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ ప్రభుత్వం మారంగానే ఈ అవినీతి అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంటే ఆ రోజు అవినీతి పరుడుగా ఉన్నటువంటి అధికారి ఈరోజు మరి ఆ అవినీతిలో వాటా పంచిస్తారని ఈరోజు అధికార యంత్రాంగానికి ఏమైనా మరి చెప్పిండా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులను ప్రసన్నం చేసుకొని ఈ పోస్టింగ్ తీసుకున్నాడా తెలియదు. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత అవినీతి విలయతాండం చేస్తూ ఉన్నది. మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్త తీసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పనులు జరగడం లేదు. బ్లీచింగ్ పౌడర్ వేసినోడు లేడు. మున్సిపాలిటీలో పర్యవేక్షణ లేదు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈరోజు కమిషనర్ యొక్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ ముందే ఏం జరిగిందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఆయనకు తెలుసు చేసింది తప్పు, నేను కేవలం నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల యొక్క రోడ్లు వేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి, మేము రోడ్ వేస్తున్నాం, వారి యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఈ ప్రైవేటు ల్యాండ్లో వేయకుండా వేసేటువంటి రోడ్డు వేయడం బోర్ ఎందుకు తీసేయాలండి? ఆ బోరు అంటే ఏం నీళ్ళలాగా ఇక్కడ ఎట్లా బతకాలి జనం? ఆ బోరును తీసి ఇష్టం వచ్చిన బోరు తీసి డిస్మెంటల్ చేస్తారు, కూలగొడతారు. కాబట్టి తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రజల పక్షాన అదేవిధంగా ఓదేలు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ను సస్పెండ్ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది అని సందర్భంగా డిమాండ్ చేస్తాను. నేను ఇప్పటికైనా పోలీసు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు. గతంలోనంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ ఉంటే తెలియకపోయేది కావచ్చు. ఆయనకు కూకటి వేల దూరంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కార్యకర్త పనిచేయాలంటే డ్రెస్ ఇట్ చేసుకొని మరి ఆయనకు పనిచేస్తే బాగుంటుంది, ఒకవేళ డ్రెస్ వేసుకుంటే సిఐగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. నేను సిఐ గారు కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు ఇంకా చాలా కెరియర్ ఉంది, చాలా ఉద్యోగం చేసుకోవడానికి ఇంకా నీకు చాలా యంగ్స్టరు, ఇంకా ఉపాధి. ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేయడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే ఏది చెప్తుంది, ఎవరిని పట్టుకరమంటే వాడిని పట్టుకరమ్మను, ఎక్కడ అవసరం లేకుండా ఎవరు ఇచ్చిన వీళ్ళకి అధికారం? ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, రోడ్ వేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇక్కడ ఏమన్నా ఇండ్లు ఉన్నాయా? ఇక్కడ ఏమున్నది?
స్కూల్కి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ ఎవరైతే ఈ భూమిని దానం ఇచ్చినటువంటి మొయినుద్దీన్ ఉన్నాడో ఆయన స్కూల్ ఇచ్చి 12 ఫీట్లు ఎంతో బాటిచ్చిండు. నువ్వు వేసుకుంటే అల్లేసుకో రోడ్డు. ఇదెందుకు కూలగొట్టాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడం కొరకు ఈ ఎకరం భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోడ్డు వేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులలో మరి ఎమ్మెల్యేకి వాటా ఉన్నదా, లేకపోతే ఆయన కార్యకర్తలకు వాటా ఉన్నదా, లేకపోతే పోలీస్ అధికారులకు ఉన్నదా, రెవెన్యూ అధికారులకు ఉన్నదా, లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు ఉన్నదా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమాయకులైనటువంటి నోరు లేనటువంటి వ్యక్తులను ఇంత ఘోరంగా మరి ఇబ్బంది పెట్టడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.